ప్రస్తుతం మనతో పాటు మాజీ హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ గారు ఉన్నారు. అలీ గారు నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంది? ఏం లేదు సార్, ఈరోజు తెలంగాణ భవన్కు వస్తున్నారు. వచ్చే తర్వాత స్టేట్ బాడీ లీడర్స్కు అడ్రస్ చేస్తున్నారు. తప్పకుండా చాలా పబ్లిక్లో ఖుషి ఉంది. కేసీఆర్ 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 ఎవ్రీవేర్ పోతే మీరు ठेला मंडी से लेके मैं पेदा बिजनेसमैन गोल्ड ज्वेलरी शॉप को भी पोते क्या भाई कैसा चल रहा है इटलांटे साहब, ठंडा हो गया. अब केसीआर साहब आए तो फिर डेवलप होता. అందరూ కేసీఆర్ సాబ్కు యాద్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ నువ్వు బయటికి రావాలి అని చెప్పేసి కూడా కేసీఆర్ గారిని బయటికి రావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ని అందరూ అసెంబ్లీకి పిలవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కేసీఆర్ కంపేర్ చేస్తే చీఫ్ మినిస్టర్తో కంపేర్ చేస్తే అయితే లేదు. కేసీఆర్ మహాన్ లీడర్. అప్పుడు ఇండియా ఇండిపెండెన్స్లో మహాత్మా గాంధీ ఎట్లా రూల్ చేశారు అట్లా కేసీఆర్ రూల్ చేశారు. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మనిషిలో దిల్సే యాద్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. హార్డ్లీ అంటే అందరూ వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు బయట వస్తే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అంటే పబ్లిక్ డిమాండ్ ఉంది. చాలామంది మనకు చెప్తున్నారు సాబ్ కబాతి ఆప్కి గవర్నమెంట్. అరే 5 ఇయర్స్ తర్వాత అలే సార్ 1 year 2 yearలో వస్తే మంచి సార్. నేను చాలా నష్టమైంది తెలంగాణకు. తప్పక ఈ టైం మీరు 100% వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ పవర్లో వస్తాయంటే మా తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ యొక్క టీచర్ ఎమ్మెల్సీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎందుకు కంటెస్టెంట్ అంటే ఎందుకు చేయట్లేదు? ఈ పార్టీ పాలసీ ఉంది. సమ్ టైమ్ కాంటెస్ట్ లేకుంటే మీరు కాంటెస్ట్ చేస్తే మాకు మెజార్టీ వస్తుంది. పార్టీ పాలసీల మ్యాటర్లో ఇది పాలసీ ఏ డిసిషన్ తీసుకుపోయినా అది పార్టీ కోసం మంచి ఉంది. తప్పకుండా మా పార్టీ హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకుపోతే వెల్కమ్. ప్రధానంగా అసలు ఈ రోజు ఈ యొక్క మీటింగ్లో ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్ గారు మీ యొక్క నాయకులందరికీ అలాగే కార్యకర్తలందరికీ కూడా? ఈరోజు స్టేట్ బాడీ లీడర్స్కు అడ్రస్ చేస్తున్నారు. అడ్రస్ చేసిన తర్వాత ఏ ఇష్యూలో మాట్లాడతాం ముందు వస్తుంది మీకు. తప్పకుండా పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు. సార్ వస్తే అంటే మొత్తం తెలంగాణలో చాలా జోష్ ఉంది. ఈరోజు సార్ మాకు తెలంగాణ భవన్లో వచ్చే అడ్రస్ చేస్తున్నారు. చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. పార్టీలో మళ్ళీ జోష్ వచ్చినా తప్పకుండా మా పార్టీకి ఫ్యూచర్ బాగా అవుతుంది. సో రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రులు మహమ్మద్ అలీ మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం అయితే ఇటు స్టేట్ లీడర్స్ అందరికీ కూడా చేరున్నారు. అలాగే ఈ సమావేశం అనంతరం కూడా బీఆర్ఎస్ మరింత బలపడతా ఉంది. వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలుపొందుతారన్నటువంటి ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.